లాస్ట్ క్లాస్లో మనం ఆల్కహాల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆల్కహాల్స్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్, వాటి క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఆల్కహాల్స్ని ఎలా ప్రిపేర్ చేస్తాము ఆ ప్రిపరేషన్ మెథడ్స్ అబ్జర్వ్ చేద్దాం. ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేయడానికి 6 మెథడ్స్ ఉన్నాయండి. 6 మెథడ్స్ కూడా ఇంపార్టెంట్ మెథడ్స్, ఈజీగా ఉంటాయి. సో 1 by 1 చూద్దాం. ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మెథడ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫ్రమ్ ఆల్కీన్స్, అంటే ఆల్కీన్స్ నుంచి ఆల్కహాల్స్ నేను ఇప్పుడు తీసుకొస్తాను. ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ ఆల్కీన్స్. ఏదైనా ఒక ఆల్కీన్ తీసుకుందాం. సింపుల్ ఆల్కీన్స్ తీసుకుంటాను, మేజర్ ఆల్కీన్స్ కూడా తీసుకుంటాను. అంటే సింపుల్గా ఉండేవి తీసుకుంటాం, హయ్యర్ ఆల్కీన్స్ కూడా మనం తీసుకుంటాం. ఫస్ట్ సింపుల్ ఆల్కీన్స్ నుంచి ఆల్కహాల్ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేద్దాం. సింపుల్ ఆల్కీన్స్ మీన్స్ 2 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కీన్, CH2 డబల్ బాండ్ CH2. దీని నేమ్ వచ్చేసి ఇథిలీన్ ఆర్ ఈథేన్, ఎలాగైనా చెప్పచ్చు. దీన్ని హైడ్రాలసిస్ చేయండి. ఆల్కీన్స్ తీసుకొని ఆ ఆల్కీన్స్ని హైడ్రాలసిస్ చేయాలి. హైడ్రాలసిస్ అంటే మీనింగ్ వాటర్ని యాడ్ చేయడం. సో వాటర్ యాడ్ చేశాను, ఆల్కీన్ ఒక దాన్ని తీసుకొని దానికి వాటర్ యాడ్ చేశాను. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్, యాసిడ్స్ ప్రజెన్స్లో మనం ఆల్కీన్ తీసుకొని దాన్ని హైడ్రాలసిస్ చేయాలి. యాసిడ్ అని చెప్పి H+ ఎందుకు రాసామో చూడండి. యాసిడ్స్ అంటే ఏవైతే ఈజీగా H+ని ఇస్తాయో వాటిని మనం యాసిడ్స్ అంటాం. సో యాసిడ్ ప్రజెన్స్లో ఆల్కీన్ ఒక దాన్ని తీసుకొని దాన్ని హైడ్రాలసిస్ చేస్తాం. చేసినప్పుడు వాటర్ అనేది ఫస్ట్ H+ కింద OH- కింద డిసోసియేట్ అయిపోయింది. వాటర్ అనేది H+ కింద OH- కింద డిసోసియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ బ్రేక్ అయిపోతుంది. CH2కి CH3కి బిట్వీన్లో ఉండే డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎలా బ్రేక్ చేసినా ఒకటే, ఎందుకంటే ఉన్నవి 2A కార్బన్స్. ఇటు నుంచి ఇటు మైగ్రేషన్ చేసినా ఇటు నుంచి ఇటు మైగ్రేషన్ చేసినా ఒకటే, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇలా నేను మైగ్రేషన్ చేశాను. చేసినప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అంటే ఈ కార్బన్కి ఏమో పాజిటివ్, ఈ కార్బన్కి ఏమో నెగిటివ్. ఈ కార్బన్ నెగిటివ్ దగ్గరికి H+Cl యాడ్ అవుతుంది. ఈ కార్బన్ పాజిటివ్ దగ్గరికి OH- యాడ్ అవుతుంది. సో మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ CH2కి HL యాడ్ అయింది, అంటే మనకు వచ్చేది CH3. ఇంకా డబల్ బాండ్ ఉండదు, సింగిల్ బాండ్. ఈ CH2 దగ్గరికి OH వెళ్ళింది. సో CH3 CH2 OH. దీన్నే మనం ఆల్కహాల్ అంటాం, ఎందుకంటే దీంట్లో OH ఉంది. OH అనేది ఏ కాంపౌండ్లో అయితే ఉంటుందో ఆ కాంపౌండ్స్ని మనం ఆల్కహాల్ అంటాం. సో ఇలా మనం ఆల్కహాల్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఏం చేసామంటే ఒక ఆల్కీన్ తీసుకున్నాం, ఈ ఆల్కీన్ని యాసిడ్ ప్రజెన్స్లో హైడ్రాలసిస్ చేసాం. చేసినప్పుడు ఇక్కడ మనకి సమ్ మైగ్రేషన్స్ అనేవి జరిగి ఫైనల్గా ఆల్కహాల్ అనేది వచ్చింది. ఇది ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్. సింపుల్ ఆల్కీన్ తీసుకుంటే ఇలా జరిగింది. నేను ఇప్పుడు మేజర్ ఆల్కీన్ తీసుకున్నాను, అంటే హయ్యర్ ఆల్కీన్ తీసుకున్నాను. దీంట్లో 2 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కీన్ తీసుకున్నాం. నెక్స్ట్ 3 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కీన్ తీసుకుంటే అప్పుడు మనకి ఆల్కహాల్స్ ఎలా వస్తాయో అబ్జర్వ్ చేయాలి. అంటే ఆల్కీన్స్లో ఇది A. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది B. హయ్యర్ ఆల్కీన్ తీసుకోవాలి. 3 కార్బన్స్ ఉన్న ఆల్కీన్ తీసుకోండి. 1 2 3. ఆల్కీన్ అంటే డబల్ బాండ్ ఉండాలి, సో డబల్ బాండ్. మిగతాది హైడ్రోజన్స్తో బ్యాలెన్స్ చేయండి. CH3 CH 2 3 4, ఇక్కడ ఒక CH2. సో CH3 CH డబల్ బాండ్ CH2. దీన్ని మనం ప్రోపీన్ అంటాం, ఎందుకంటే 3 కార్బన్స్ ఉన్నాయి, ఒక డబల్ బాండ్ ఉంది. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్ అనాలి.
ఒక డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ అనాలి. సో దిస్ ఈజ్ ప్రొపేన్. ఈ ప్రొపేన్ తీసుకొని దీన్ని హైడ్రాలిసిస్ చేయండి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్. యాసిడ్ మీడియం ప్రజెన్స్లో హైడ్రాలిసిస్ చేశాను. పైన ఎలాగైతే చేసామో ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాం. కానీ పైన మనం తీసుకున్నది సింపుల్ ఆల్కేన్, ఇక్కడ మనం తీసుకున్నది హయ్యర్ ఆల్కేన్. సో చేసినప్పుడు ఇక్కడ మనకి H+ కింద OH- కింద డిసోసియేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఓన్లీ 2 కార్బన్స్ ఉన్నాయనుకోండి, ఎటు నుంచి ఎటు మైగ్రేషన్ చేసినా ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఇక్కడ మనకి 3 కార్బన్స్ ఉన్నాయి. ఎలా మైగ్రేషన్ చేయాలి, ఇలా చేయాలా లేకపోతే ఇలా చేయాలా అనే విషయం మనకి డౌట్ వస్తుంది. మనం 2 విధాలుగానే చేద్దాం. అంటే ఫస్ట్ ఇలా మైగ్రేషన్ చేద్దాం. చేసినప్పుడు ఈ కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్. ఈ కార్బన్కి నెగిటివ్. సో ఈ పాజిటివ్ దగ్గరికేమో OH వెళ్ళింది, ఈ నెగిటివ్ దగ్గరికి H+ వెళ్ళింది. అలా వెళ్ళిన తర్వాత ఫామ్ అయ్యే కాంపౌండ్ CH3 CH OH సింగిల్ బాండ్ CH3 ఇలా కాంపౌండ్ వచ్చింది. నేను మైగ్రేషన్ ఇలా చేసినప్పుడు అలా వచ్చింది. కానీ అలానే చేయాలని రూల్ ఏమీ లేదు, ఇంకో విధంగా కూడా చేయొచ్చు. సో మైగ్రేషన్ ఇప్పుడు ఇలా చేయండి. ఇలా చేస్తే ఈ కార్బన్కి ఏమో పాజిటివ్ ఛార్జ్, ఈ కార్బన్కి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్, దీనికి ఏమో పాజిటివ్ ఛార్జ్, దీనికి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఈ నెగిటివ్ దగ్గరికి ఏమో H+ వెళ్తుంది, ఈ పాజిటివ్ దగ్గరికి OH- వెళ్తుంది. అప్పుడు మనకు వచ్చే కాంపౌండ్ ప్లస్ CH3 CH2 CH2OH. అబ్జర్వ్ చేయండి, ఈ కార్బన్ దగ్గరికి ఏమో H వచ్చింది, సో CH2 అయింది, CH2 అయింది. ఈ కార్బన్ దగ్గరికి OH వచ్చింది, అందుకని CH2OH. ఇలా 2 మైగ్రేషన్స్ పాసిబుల్ అవడం వల్ల 2 కాంపౌండ్స్ అనేవి వచ్చాయి. కానీ ఇప్పుడు ఏది మేజర్ ఏది మైనర్, ఏది మేజర్ అవుతుంది ఏది మైనర్ అవుతుంది అంటే ఎక్కువ మోతాదులో ఏమొస్తుంది తక్కువ మోతాదులో ఏమొస్తుంది, అసలు ఏది కరెక్ట్? ఇలా మైగ్రేషన్ చేయగా వచ్చింది కరెక్ట్ ప్రొడక్టా లేకపోతే ఇలా మైగ్రేషన్ చేయాలా అనే విషయం మనకు అర్థం కావాలి. దానికి మార్కోనికాఫ్ అనే సైంటిస్ట్ ఒక రూల్ ఒబే చేశారు, ఒక రూల్ చెప్పారు. ఆయన చెప్పిన రూల్ ప్రకారం ఏది మేజరో ఏది మైనరో మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. అసలు మార్కోనికాఫ్ రూల్ అంటే ఏంటో చూడండి. మార్కోనికాఫ్ రూల్, మార్కోనికాఫ్ ఏం చెప్తున్నాడో చూడండి. డబులీ బాండెడ్ కార్బన్స్కి అటాచ్ అయినటువంటి హైడ్రోజన్స్ని అబ్జర్వ్ చేయండి. సో ఇది డబులీ బాండెడ్ కార్బన్స్, దీనికి అటాచ్ అయ్యి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయనుకోండి. ఈ కార్బన్ దగ్గర 1 ఉంది, ఈ కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనకి OH- వెళ్ళి యాడ్ అవుతుంది. ఆ వాటర్ నుంచి ఎవరు వస్తున్నారు కార్బన్ దగ్గరికి? OH-. ఈ OH- వెళ్ళడానికి ఈ కార్బన్ రెడీగా ఉంది, ఈ కార్బన్ రెడీగా ఉంది. కానీ ఎక్కడికి వెళ్తే ఆ ప్రొడక్ట్ మేజర్ అవుతుంది అనే విషయం మార్కోనికాఫ్ చెప్పారు. ఈయన ఏమంటున్నారంటే డబులీ బాండెడ్ కార్బన్స్ అటాచ్ అయ్యి ఏ కార్బన్ దగ్గర అయితే తక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో, లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో అక్కడికి OH వెళ్ళాలి అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ 2 కార్బన్స్లో దీని దగ్గర ఒకే ఒక హైడ్రోజన్ ఉంది, దీని దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. కానీ మార్కోనికాఫ్ ఏం చెప్తున్నాడు? లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ దగ్గరికి మాత్రమే OH వెళ్ళాలి అంటున్నాడు. అంటే ఇలా ఇక్కడికి వెళ్ళాలి. ఇది మార్కోనికాఫ్ రూల్. సో ఇక్కడికి OH వెళ్ళింది, అలా వెళ్ళగా వచ్చిన ప్రొడక్ట్ ఫస్ట్ ప్రొడక్ట్. ఓకేనా? రిమైనింగ్ సెకండ్ ప్రొడక్ట్. అంటే ఇప్పుడు రెండింట్లో అకార్డింగ్ టు మార్కోనికాఫ్ రూల్ ఫస్ట్ ప్రొడక్ట్ అనేది మేజర్, సెకండ్ ప్రొడక్ట్ అనేది మైనర్. ఇది 90% వస్తుంది ఇంచుమించు, ఇది జస్ట్ 10% వస్తుంది. దానికి కారణం ఏంటంటే మార్కోనికాఫ్ రూల్.
ఏం చెప్తున్నాడమ్మా మార్కోనిక్ ఆఫ్, మనకి OH మైనస్ యాడ్ అవడం అనేది డబ్లీ బాండెడ్ కార్బన్స్లో ఏ కార్బన్ దగ్గర అయితే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి యాడ్ అవ్వాలి, అలా వచ్చిన ప్రొడక్టే మేజర్ అవుతుందని చెప్పాడు. ఇది ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంతకీ మనకి ఇవన్నీ ఏంటి? ఆల్కహాల్సే. ఇందులోని OH ఉంది, ఇందులోని OH ఉంది, అంటే ఫామ్ అయినవి ఆల్కహాల్స్. కానీ ఏ ఆల్కహాల్ మేజర్ మనకు చెప్పేది మార్కోనిక్ ఆఫ్ రూల్. ఇలా మనం ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ నుంచి ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేస్తాం. ఆ మెథడ్ వచ్చేసి ఆల్కీన్స్. ఏం లేదు, సింపుల్గా ఆల్కీన్ తీసుకోండి, దాన్ని హైడ్రాలసిస్ చేయండి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్. యాసిడ్ ప్రజెన్స్లో మనం తీసుకున్నటువంటి ఆల్కీన్ని హైడ్రాలసిస్ చేయాలి. అప్పుడు మనకేమొస్తుంది? ఆల్కహాల్ వస్తుంది. అది సింపుల్ ఆల్కీన్ తీసుకోవచ్చు, లేకపోతే హయ్యర్ ఆల్కీన్ కూడా తీసుకోవచ్చు. హయ్యర్ ఆల్కీన్ తీసుకుంటే మార్కోనిక్ ఆఫ్ రూల్ని ఒబే చేయాలి. సింపుల్ ఆల్కీన్ తీసుకుంటే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఇది ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్. నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ హైడ్రోబోరేషన్ మెథడ్. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ హైడ్రోబోరేషన్ మెథడ్ నుంచి మనం ఆల్కహాల్స్ని ఎలా ప్రిపేర్ చేస్తామో అబ్జర్వ్ చేయాలి. కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఒక ఆల్కీన్ తీసుకోవాలి మనం. హైడ్రోబోరేషన్ మెథడ్లో ఆల్కీన్ తీసుకోవాలి. సింపుల్ ఆల్కీన్ తీసుకోకూడదు, కొంచెం హయ్యర్ ఆల్కీన్ తీసుకోవాలి. నేను తీసుకున్నటువంటి ఆల్కీన్ CH డబల్ బాండ్ CH2. ఒక ఆల్కీన్ తీసుకున్నాను. దీన్ని బోరాన్ హైడ్రైడ్స్తో ట్రీట్ చేయాలి. మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చిందండి. ఫస్ట్ ఇయర్లో 13th గ్రూప్ ఎలిమెంట్స్లో వస్తుంది. 13th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే బోరాన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్. ఆ బోరాన్ ఫ్యామిలీలో బోరాన్ ఫామ్ చేసే బోరాన్ హైడ్రోజన్తో కలిపి రియాక్ట్ అయితే ఫామ్ అయ్యే ప్రొడక్ట్స్ని మనం బోరాన్ హైడ్రైడ్స్ అన్నాం. దానికి ఎగ్జాంపుల్ డైబోరెన్. డైబోరెన్ చూసాం మనం ఫస్ట్ ఇయర్లో, అంటే B2H6 అబ్జర్వ్ చేసాం. ఈ B2H6 అనేది బోరాన్ హైడ్రైడ్కి ఎగ్జాంపుల్. దీన్ని ఎలా రాసుకున్నాను నేను అప్పుడు? BH3 ట్వైస్. సో బోరాన్ హైడ్రైడ్స్ అంటే ఇవి. బోరాన్ హైడ్రోజన్తో రియాక్ట్ అవగా వచ్చే కాంపౌండ్సే బోరాన్ హైడ్రైడ్స్. ఇలాంటి బోరాన్ హైడ్రైడ్ని తీసుకోవాలి. తీసుకుందాం. BH3, దిస్ ఈజ్ బోరాన్ హైడ్రైడ్. ఫస్ట్ ఒక ఆల్కీన్ తీసుకోండి. ఆల్కీన్ని బోరాన్ హైడ్రైడ్తో ట్రీట్ చేయండి. ఇక్కడ నేను బోరాన్కి +3 ఛార్జ్ అండి. బోరాన్కి +3 ఛార్జ్, అందుకని 3 moles ఆఫ్ ఆల్కీన్ తీసుకున్నాను. 3 moles ఆఫ్ ఆల్కీన్. ఎందుకంటే బోరాన్కి +3 ఛార్జ్, అది 3 ఆల్కీన్స్తోనే రియాక్ట్ అవ్వగలదు. ఆలోచించుకుంటున్నారా? క్యాచ్ చేయాలి పాయింట్లు. ఇక్కడ BH3 అంటే బోరాన్ హైడ్రైడ్. ఈ బోరాన్ హైడ్రైడ్లో బోరాన్కి +3 ఛార్జ్ ఉంటుంది. అందుకని అది 3 moles ఆఫ్ ఆల్కీన్తో రియాక్ట్ అవ్వగలదు. అందుకే మనం తీసుకున్నటువంటి ఆల్కీన్ 3 moles తీసుకోవాలి. సో తీసుకున్నాను. తీసుకుని ట్రీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఈ బోరాన్ అనేది 3 moles ఆల్కీన్తో రియాక్ట్ అయిపోయింది. రియాక్ట్ అయిపోయి CH2 B CH2 R ఒక మోల్ ఆల్కీన్. CH2 R another mole alkene. CH2 R ఇంకొక మోల్ ఆల్కీన్. ఇలా ఈ బోరాన్ హైడ్రైడ్ అనేది 3 moles ఆల్కీన్తోనే రియాక్ట్ అయిపోయింది. రియాక్ట్ అయిపోయి అలా ఒక కాంపౌండ్ని ఫామ్ చేసుకుంది. ఇక్కడ ఫామ్ అయిన కాంపౌండ్ని దీన్ని ఫర్దర్గా హైడ్రాలసిస్ చేయాలి. ఎందుకంటే కాంపౌండ్ అన్స్టేబుల్ కాంపౌండ్. మనం ఆల్కీన్ తీసుకొని బోరాన్ హైడ్రైడ్తో ట్రీట్ చేసినప్పుడు ఇలా ఒక పెద్ద కాంపౌండ్ వచ్చేసింది.
ఇది అన్స్టేబుల్ కాంపౌండ్, అది స్టేబుల్గా ఉండదు. దాన్ని స్టేబుల్ చేయడం కోసం దానికి వాటర్ యాడ్ చేయాలి మనం. ఏవైనా సరే అన్స్టేబుల్ కాంపౌండ్స్ ఫామ్ అయిపోయినాయి అనుకోండి, అలాంటి అన్స్టేబుల్ కాంపౌండ్స్ స్టేబిలైజ్ చేయడం కోసం వాటర్ యాడ్ చేస్తారు. సో ఇక్కడ ఒక అన్స్టేబుల్ కాంపౌండ్ వచ్చింది, దీన్ని స్టేబుల్ చేయడం కోసం నేను వాటర్ యాడ్ చేశాను. 3 moles యాడ్ చేయాలి. సో 3 moles ఆఫ్ వాటర్ తీసుకోండి. 1 mole వాటర్లో ఒక H+ ఉంటుంది, ఒక OH- ఉంటుంది. మరి 3 moles ఆఫ్ వాటర్ తీసుకుంటే 3 moles ఆఫ్ H+, 3 moles ఆఫ్ OH- వస్తాయి. సో ఇక్కడ 3H+, 3OH-, అలా డిసోసియేషన్ జరిగింది మనం తీసుకున్నటువంటి వాటర్. ఇప్పుడు ఈ బాండ్స్ కట్ చేసేయండి, అంటే బోరాన్కి కార్బన్కి బిట్వీన్లో బాండ్స్ కట్ అయిపోతాయి. ఈ బోరాన్ ఇది మొత్తం 3 బాండ్స్ బ్రేక్ అయిపోయినాయి. బ్రేక్ అయిపోతే బోరాన్ అనేది మెటల్, దానికి ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్. సో బోరాన్కి +3 ఛార్జ్ వచ్చింది, దీనికి మైనస్, దీనికి ఒక మైనస్, దీనికి ఒక మైనస్. ఈ మైనస్కి లేకపోతే ఇలా చేయండి, ఇలా చేయండి. సో బోరాన్కి నెగటివ్ ఛార్జ్ కింద చేయండి. మనం ఎలా మైగ్రేషన్ చేసినా పర్లేదు, సో మనకు తెలిసినట్లుగానే చేద్దాం. అంటే బోరాన్కి పాజిటివ్ ఛార్జ్ మెటల్ కాబట్టి అలా మైగ్రేషన్ చేసినప్పుడు బోరాన్ ప్లస్ దగ్గరికి 3OH- వెళ్ళి యాడ్ అయిపోయినాయి. 3OH- వెళ్ళి యాడ్ అయినాయి. సో బోరాన్ +3 దగ్గరికి 3OH వెళ్ళి యాడ్ అయినాయి, అంటే BOH thrice ఇలా వచ్చింది. ఇంకా రిమైనింగ్ కాంపౌండ్ దగ్గరికి H వెళ్ళి యాడ్ అవుతాయి. అంటే మనకు వచ్చే కాంపౌండ్ CH2OH ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఈజీ అవ్వట్లేదు. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకుంటారు, అప్పుడు ఇంకా ఈజీగా వస్తుంది అన్నమాట. సో H2O2 అని పెట్టేద్దాం. H2O2 పెట్టామనుకో మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో H2O2లో OH-, OH-, ఒక OH ఏమో ఎక్కడికి వెళ్తుంది, ఇంకొక OH ఏమో ఇక్కడికి వస్తుంది. సో అలా రావడం వల్ల 3 moles ఆఫ్ OH ఏమో ఒక బోరాన్ దగ్గరికి వెళ్ళింది, 3 moles ఏమో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అంటే మనం ఫామ్ అయ్యేది 3 moles ఆఫ్ CH2OH ప్లస్ BOH thrice. మళ్ళీ ఒకసారి చూడండి, నేను హైడ్రోబోరేషన్ అనే మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హైడ్రోబోరేషన్లో మనం హైడ్రోబోరేషన్ రియాక్షన్ నుంచి ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేయాలి, అది మా ఉద్దేశం అన్నమాట. సో దానికోసం ఒక ఆల్కీన్ తీసుకోవాలి. తీసుకున్నటువంటి ఆల్కీన్కి బోరాన్ హైడ్రైడ్ని యాడ్ చేయాలి. సో బోరాన్ హైడ్రైడ్ని యాడ్ చేస్తాను. BH3 తీసుకున్నది 1 mole, కానీ దాంట్లో బోరాన్కి +3 ఛార్జ్ ఉంటుంది. అందుకని ఆల్కీన్ని 3 moles తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ వచ్చింది. అంటే బోరాన్కి 3 moles ఆల్కీన్ వెళ్ళి యాడ్ అయిపోయింది. అలా యాడ్ అయిపోతే టైప్ ఆఫ్ కాంపౌండ్ వచ్చింది. దీన్ని ఫైనల్గా హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే H2O2తో ట్రీట్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. ట్రీట్ చేసినప్పుడు H2O2 అనేది ఇలా OH- OH- కింద డిసోసియేషన్ జరిగింది. H2O2 అంటే OH రెండు కలిపేస్తే H2O2. సో OH- 3 వచ్చాయి. ఇప్పుడు ఈ 3 bonds బ్రేక్ చేస్తున్నాను. బోరాన్ దగ్గర ఉన్న 3 bonds నేను బ్రేక్ చేసేసాను. బ్రేక్ చేసేస్తే దీని దగ్గరకు ఒక OH, దీని దగ్గరకు ఒక OH, దీని దగ్గరకు ఒక OH వెళ్ళింది. అలా వెళ్ళగా మనకి 3 moles ఆఫ్ CH2OH అలా 3 moles ఫామ్ అయినాయి. ఇదే ఆల్కహాల్. ఎందుకంటే OH ఉంది కాబట్టి దాన్ని ఏమన్నాం? ఆల్కహాల్ అన్నాం. ఇంకా బై ప్రోడక్ట్ ఏమొస్తుంది? ఈ బోరాన్ దగ్గరికి మిగిలిన 3OH వెళ్ళి యాడ్ అయిపోయినాయి, అంటే BOH thrice. ఇలా మనం హైడ్రోబోరేషన్ రియాక్షన్ నుంచి కూడా
ఆల్కహాల్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఏం లేదు, ఫస్ట్ ఆల్కిన్ తీసుకుంటారు, దాన్ని బోరాన్ హైడ్రేట్తో ట్రీట్ చేస్తారు. ఏదో ఒక పెద్ద కాంపౌండ్ వచ్చింది, దాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్తో ట్రీట్ చేసేయడమే. అప్పుడు మనకి ఫైనల్గా ఆల్కహాల్ వస్తుంది. ఇంపార్టెంట్ రియాక్షన్ అండి ఇది, ఈ మెథడ్ కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ మెథడ్ థర్డ్ మెథడ్. ఇక్కడతో 2 మెథడ్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ ఆల్కిన్ నుంచి ప్రిపేర్ చేసుకున్నాం, నెక్స్ట్ హైడ్రోబోరేషన్ నుంచి ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఫ్రమ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి ఆల్కహాల్ని ఇప్పుడు మనం తీసుకురావాలి. సో కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకోండి. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే COOH. COOH గ్రూప్ని మనం యాసిడ్ గ్రూప్ అంటాం. సో నేను ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాను, దీని నుంచి ఆల్కహాల్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేయాలి. ఏం చేస్తే వస్తుంది? దీన్ని రిడక్షన్ చేయాలి. తీసుకున్నటువంటి యాసిడ్ని రిడక్షన్ చేయాలి. రిడక్షన్ అంటే హైడ్రోజన్స్ని యాడ్ చేయడం, లేకపోతే ఆక్సిజన్స్ని రిమూవ్ చేయడం. హైడ్రోజన్స్ని కలిపినా ఆక్సిజన్స్ని తీసేసిన రెండింటిని కూడా మనం రిడక్షన్ అంటాం. కానీ రిడక్షన్ చేయాలనుకోండి రెడ్యూసింగ్ ఏజెంట్ ఉండాలి, ఆక్సిడేషన్ చేయాలనుకోండి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉండాలి. సో ఇక్కడ నేను యాసిడ్ తీసుకున్నాను, ఈ యాసిడ్ని రిడక్షన్ చేస్తున్నాను. రిడక్షన్ చేయాలంటే రెడ్యూసింగ్ ఏజెంట్ ఉండాలి. మనం తీసుకున్నటువంటి రెడ్యూసింగ్ ఏజెంట్ LiAlH4. దాని నేమ్ చూడండి. Li అంటే లిథియం, Al అంటే అల్యూమినియం, H అంటే హైడ్రైడ్. సో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద ఇక్కడ యాక్ట్ చేస్తుంది. రిడక్షన్ అంటే ఏమని చెప్తున్నాను? హైడ్రోజన్స్ని కలపడమే. సో ఈ సికి ఓకి బిట్వీన్లో 2 బాండ్స్ ఉన్నాయి. ఈ పక్కన చెప్తున్నాను చూడండి. ఒక బాండ్ కట్ చేయండి, కట్ చేసి సింగిల్ బాండ్ అంటే 2 హైడ్రోజన్స్. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఈ బాండ్ని కూడా కట్ చేసేయండి, హైడ్రోజన్. ఓకే, ఇక్కడ నుంచి ఈ H2 బయటికి పోయింది, మళ్ళా H2O బయటికి వెళ్ళిపోయింది. HOH కలిపితే H2O. సో రిడక్షన్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయింది, యాసిడ్ నుంచి వాటర్ బయటకు వచ్చేసింది. ఇంకా మిగిలింది అబ్జర్వ్ చేద్దాం. RCH2OH మనకు బయటకు వచ్చేది RCH2OH. OH ఉన్న కాంపౌండ్ వచ్చేసింది అంటే అదే మనకేంటి? ఆల్కహాల్. ఇలా మనం యాసిడ్స్ని తీసుకొని సింపుల్గా రిడక్షన్ చేసినప్పుడు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఆల్కహాల్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఇది థర్డ్ ప్రిపరేషన్ మెథడ్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఫ్రమ్ ఆల్డిహైడ్స్. అంటే ఆల్డిహైడ్ ఒక దాన్ని తీసుకోవాలి. ఆల్డిహైడ్స్ని తీసుకోండి. ఆల్డిహైడ్ అంటే CHO ఫంక్షనల్ గ్రూప్ ఉండే కాంపౌండ్స్ని ఆల్డిహైడ్స్ అంటాం. CHO ఉండాలి. సో సింగిల్ బాండ్ CHO. దీన్ని ఫర్ ది కన్వీనియన్స్ అంటే మన వీలు కోసం ఇలా రాసుకుంటున్నాను, C+OH అని. ఇది ఆల్డిహైడ్. ఈ ఆల్డిహైడ్ని ఏం చేస్తే ఆల్కహాల్ వస్తుంది అనే విషయం చూద్దాం. దీన్ని రిడక్షనే చేయండి. ఇక్కడ కూడా మనం రిడక్షనే చేస్తాం, కానీ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది చేంజ్ అయిపోతుంది. యాసిడ్ తీసుకుంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ప్రజెన్స్లోనే రిడక్షన్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయవలసిన అవసరం లేదు, సింపుల్ క్యాటలిస్ట్ని యూజ్ చేస్తాం. ఇది కొంచెం బల్కీ క్యాటలిస్ట్.
దీంతో కంపేర్ చేస్తే మనం సింపుల్ క్యాటలిస్టులు తీసుకుని రిడక్షన్ చేయొచ్చు. అలాంటి సింపుల్ క్యాటలిస్టుల కింద యాక్ట్ చేసేవి నికెల్ ఆర్ ప్లాటినం ఆర్ పల్లాడియం ఏమైనా తీసుకోవచ్చు. మనం యాక్చువల్గా ఇవే తీసుకుంటాం, నికెల్ కానీ ప్లాటినం కానీ పల్లాడియం కానీ. ఇలాంటి రెడ్యూసింగ్ ఏజెంట్స్ ప్రెజెన్స్లో రిడక్షన్ చేయండి. ఆల్రెడీ మనకు తెలుసు రిడక్షన్ అంటే హైడ్రోజన్స్ని కలపడం అని. సో ఈ బాండ్ కట్ చేయండి, హెచ్ హెచ్. సింగిల్ రిడక్షన్ జరుగుతుంది, డబుల్ రిడక్షన్ జరగదు. సో ఆర్ సిహెచ్ టు ఓహెచ్, ఆర్ సిహెచ్ టు ఓహెచ్. ఓహెచ్ అనే కాంపౌండ్ వచ్చేసింది, దాన్నే మనం ఏమన్నాం ఆల్కహాల్ అన్నాం. ఓకే, ఇక్కడ వేరియేషన్ చూడండి. వేరియేషన్ చెప్పడం కోసం ఈ రెండు ఒక చోట రాశాను. కార్బాక్సిలిక్ యాసిడ్ని రిడక్షన్ చేసాం, ఆల్డిహైడ్ని రిడక్షన్ చేసాం. కానీ కార్బాక్సిలిక్ యాసిడ్లో 2 times రిడక్షన్ జరిగింది, ఆల్డిహైడ్లో సింగిల్ టైమే రిడక్షన్ జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసే క్యాటలిస్ట్లో వేరియేషన్ తీసుకున్నాం, డిఫరెంట్ తీసుకున్నాం. ఇక్కడ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అనేది కెపాసిటీ ఎక్కువ అనమాట, దానికి స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అది 2 times రిడక్షన్ చేయగలదు అది. కానీ నికెల్ ప్లాటినం పల్లాడియంస్ అనేవి మైల్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్, వాటికి అంత స్ట్రాంగ్నెస్ ఉండదు. అవి సింగిల్ రిడక్షన్కి మాత్రమే మనకు వస్తాయి. అందుకే రిడక్షన్ ఇక్కడితో స్టాప్ అయిపోయింది. అంటే సింగిల్ ఒక బాండే బ్రేక్ చేసాం, కానీ ఇక్కడ 2 bonds బ్రేక్ చేసాం. అది డిఫరెన్స్ అన్నమాట. యాసిడ్ తీసుకుంటే కంపల్సరీ రిడక్షన్ చేసినప్పుడు లిథియం అల్యూమినియం హైడ్రైడ్నే యూజ్ చేయాలి, అది 2 times రిడక్షన్ చేస్తుంది. కానీ ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడు సింగిల్ రిడక్షన్ చేస్తే సరిపోతుంది. అందుకే మనం యూజ్ చేసే క్యాటలిస్టులు నికెల్ ప్లాటినం పల్లాడియం తీసుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్. నెక్స్ట్ ఫ్రమ్ కార్బొనైల్ కాంపౌండ్, కార్బొనైల్ కాంపౌండ్స్ తీసుకోవాలి. లాస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఇది, ఎన్నోదమ్మా 5th మెథడ్. సో 5th ప్రిపరేషన్ మెథడ్ హెడ్డింగ్ పెట్టుకుంటారు, ఫ్రమ్ కార్బొనైల్ కాంపౌండ్. కార్బొనైల్ కాంపౌండ్ అంటే సి డబల్ బాండ్ ఓ గ్రూప్ ఉండాలి. సి డబల్ బాండ్ ఓ గ్రూప్ ఉండే కాంపౌండ్స్నే కార్బొనైల్ కాంపౌండ్స్ అంటాం. సిఓఓహెచ్ ఉంటే యాసిడ్ అంటాం, సిహెచ్ఓ ఉంటే ఆల్డిహైడ్ అంటాం, ఓహెచ్ ఉంటే ఆల్కహాల్ అంటాం, అలాగే సి డబల్ బాండ్ ఓ ఉంటే కార్బొనైల్ అంటాం. అలాంటి కాంపౌండ్ ఒకదాన్ని తీసుకోమంటున్నారు, తీసుకుందాం. ఆర్ సి డబల్ బాండ్ ఓ హెచ్, ఎందుకంటే కార్బన్ వ్యాలెన్సీ 4 కాబట్టి సాటిస్ఫై అవడం కోసం హెచ్ పెట్టుకున్నాం. ఇది కార్బొనైల్ కాంపౌండ్. దీన్ని గ్రిగనార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేయాలి. ఆల్రెడీ లాస్ట్ టాపిక్లో మనం గ్రిగనార్డ్ రియేజెంట్ అంటే మాట్లాడాం. గ్రిగనార్డ్ రియేజెంట్ అంటే ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్, ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్, దీన్ని గ్రిగనార్డ్ రియేజెంట్ అంటారు. సో దీని ఫార్ములా ఆల్కైల్ అంటే ఆర్, మెగ్నీషియం అంటే Mg, హాలైడ్ అంటే X. దిస్ ఈజ్ గ్రిగనార్డ్ రియేజెంట్. దీన్ని బ్రాకెట్లో దిస్ ఈజ్ గ్రిగనార్డ్ రియేజెంట్. గ్రిగనార్డ్ రియేజెంట్ తీసుకున్నాను. కార్బొనైల్ కాంపౌండ్ని గ్రిగనార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేయాలి. ఫస్ట్ గ్రిగనార్డ్ రియేజెంట్ డిసోసియేషన్ అయిపోతుంది, అంటే విడిపోతుంది. ఎలా విడిపోతుందో చూడండి. ఆర్ నెగిటివ్, MgX పాజిటివ్. ఇప్పుడు సికి ఓకి బిట్వీన్లో ఉండే డబుల్ బాండ్ని బ్రేక్ చేద్దాం. మిగతాయి మనకి సింపుల్గానే ఉన్నాయి. సికి ఓకి మధ్య డబుల్ బాండ్ ఉంది, అది మనకు నచ్చలేదు, సో బ్రేక్ చేసేయండి. బ్రేక్ చేస్తే ఓకేమో నెగిటివ్, ఈ కార్బన్కేమో పాజిటివ్. కార్బన్ పాజిటివ్ దగ్గరికి ఆర్ మైనస్ వెళ్తుంది, ఓ నెగిటివ్ దగ్గరికి MgX ప్లస్ వెళ్తుంది. సో అలా వెళ్ళగా మనకు వచ్చే కాంపౌండ్స్ ఆర్, సి,
హెచ్ సింగిల్ బాండ్ ఓ ఎంజిఎక్స్, ఓ దగ్గరికి ఎంజిఎక్స్ వెళ్ళింది. ఈ కార్బన్ దగ్గరికి ఆర్ వెళ్తుంది. సో ఆర్ ఇలా కాంపౌండ్ వచ్చింది. కానీ అది అన్స్టేబుల్ కాంపౌండ్. దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఏం చేస్తాం మనం? వాటర్ యాడ్ చేస్తాం. సో వాటర్ యాడ్ చేద్దాం. దాన్ని విడిగా రాస్తున్నాను. సో ఆర్ సి ఓ ఎంజిఎక్స్ హెచ్ ఆర్. దీన్ని స్టెబిలైజ్ చేయడం కోసం వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది డిసోసియేట్ అయిపోతుంది, అయాన్స్ కింద డిసోసియేట్ అయిపోతుంది. ఏ అయాన్స్ కింద? హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్. ఇప్పుడు ఈ ఓఎంజిఎక్స్ బాండ్ని బ్రేక్ చేసేయండి. ఓకి ఎంజీకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేస్తున్నాను. బ్రేక్ చేస్తే ఎంజీ అనేది మెటల్, సో ప్లస్, ఓకేమో నెగిటివ్. ఈ నెగిటివ్ దగ్గరికి హెచ్ ప్లస్ వెళ్తుంది, ఈ ఎంజీ ప్లస్ దగ్గరికి ఓహెచ్ మైనస్ వెళ్తుంది. అలా అట్రాక్షన్స్ జరిగి మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్. ఇదేమి చేంజ్ అవ్వలేదు. సో ఆర్ సి ఆర్ హెచ్, ఓ దగ్గరికి వచ్చారు హెచ్, సో ఓహెచ్. ఓహెచ్ కాంపౌండ్ వచ్చింది, దాన్నే మనం ఏమంటాం? ఆల్కహాల్ అంటాం. సో ఇది ఆల్కహాల్. బై ప్రొడక్ట్ ప్లస్ ఎంజీ దగ్గరికి ఎవరు వచ్చారు? ఓహెచ్ వచ్చింది. సో ఎంజీ ఓహెచ్ ఎక్స్. ఇది ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఫ్రమ్ కార్బనైల్ కాంపౌండ్. కార్బనైల్ కాంపౌండ్ తీసుకోవాలి. తీసుకున్నటువంటి కార్బనైల్ కాంపౌండ్ని సింపుల్గా గ్రిగ్నౌడ్ రియేజెంట్తో ట్రీట్ చేయాలి. గ్రిగ్నౌడ్ రియేజెంట్ అంటే ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్. దాంట్లో ఆల్కైల్కి నెగిటివ్ ఛార్జ్, మెగ్నీషియంకి పాజిటివ్ ఛార్జ్. సో సమ్ మైగ్రేషన్స్ అనేవి జరిగి ఒక అన్స్టేబుల్ కాంపౌండ్ని ఫామ్ చేసాయి. ఆ అన్స్టేబుల్ కాంపౌండ్ని ఎప్పుడు మనం అలా వదిలేయకూడదు. దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం వాటర్ యాడ్ చేయాలి. సో వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసినప్పుడు ఫైనల్గా మనకి ఆల్కహాల్ వచ్చింది. ఇవి ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్కహాల్స్. మనం 5 మెథడ్స్ నుంచి ప్రిపేర్ చేసాం. ఫస్ట్ మెథడ్ ఆల్కేన్, సెకండ్ వన్ వచ్చేసి దేని నుంచి ప్రిపేర్ చేసాం? ఆల్డిహైడ్, తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్, నెక్స్ట్ కార్బనైల్ కాంపౌండ్, నెక్స్ట్ హైడ్రోబోరేషన్. ఇలా 5 మెథడ్స్ నుంచి ఆల్కహాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడతో ప్రిపరేషన్ మెథడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ క్లాస్లో ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.